ఇన్స్పెక్టర్, మీరేంటి ఇక్కడ? మీరేంటి ఇక్కడ? మా స్టూడెంట్స్కి బాగోలేదు. ఎందుకు బాగలేదు? ఏం జరిగింది? అది అది మాకు తెలియదు ఇన్స్పెక్టర్. మరెందుకు తీసుకొచ్చారు? అది హెల్త్ బాగాలేదని. బాగాలేదని ఎందుకు అనుకుంటున్నారు? చెప్పమ్మడు అడుగుతున్నారు కదా. నేనా? నాకేం తెలుసు? మీకెంత తెలుసు? నాకు అంతే తెలుసు. అసలు ఈ ఇన్సిడెంట్ గురించి మీకెవరు చెప్పారు? నేను. కాలేజీ నుంచి ప్రిన్సిపల్ గారు ఫోన్ చేసి చెప్పారు. 2 స్టూడెంట్స్ ప్రాణాల మీదకి వచ్చిందంటే దానికి కారణం ఏమిటి, ఎవరు అనేది తెలుసుకోవడానికే నేనే కంప్లైంట్ ఇచ్చాను. ఇది కాలేజీ ప్రెస్టేజ్కి సంబంధించిన విషయం కాబట్టి దీనికి కారణం ఎవరైనా సరే వదిలిపెట్టను. మీరేమైనా చెప్పగలరా? సౌండ్ ఏంది అగ్లీగా? డాక్టర్ గారు పరీక్ష చేశాక వాళ్ళ కడుపులో ఏమున్నాదో అదే బయటపడుతుంది కదమ్మగారు. కొంచెం తొందరగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. తొందరగా తీసుకెళ్ళండి. అర్జెంట్గా అబ్డోమన్ స్కానింగ్ చేయాలి. తొందరగా తీసుకెళ్ళండి. రండి. ముందెవరు చూస్తారు? మామే చూసాం. ఏం జరిగింది? వాళ్ళిద్దరూ నురుగలు కక్కుతా పడిపోయి మెడ కోసిన కోడిలా గిజగిజ తన్నుకుంటున్నారు. అంతే అంతే అంతే. ఏం జరిగిందనేది స్కానింగ్లో బయటకు వస్తుందిగా. ఎలా ఉంది? సిచ్యువేషన్ అగ్లీగా ఉంది. స్కానింగ్ చేశారా? చేశాం మేడం. ఏం తేలింది? వాళ్ళ కడుపులో కడుపు బాంబులు ఉన్నాయని తేలింది. అగ్లీగా. కడుపులో బాంబులు ఏంటండి? అదేమన్నా బాంబులు దాచుకునే గోడవనా? తెల్ల తెల్ల బాంబులు కనబడుతున్నాయి నీట్గా. నా సర్వీసులు అలాంటి బాంబుల్ని కడపలో చూసానే గాని కడుపులో చూడడం ఇదే మొదటిసారి. వింతగా ఉందే. ఆపరేషన్ చేసి తీరాల్సిందే. వెంటనే చేయండి డాక్టర్. బాంబులు బయట తీయగానే పేల్తేమో అగ్లీగా. నాన్సెన్స్. కడుపులో బాంబులు ఏంటండి? లేదు, కాలేజీలో ఏదో జరిగింది. వాళ్ళేదైనా మింగారో ఎవరైనా మింగించారో తేలిపోతుంది. ముందు మీరు సర్జరీ చేయండి. ఆపరేషన్ అవసరం లేదు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
తీసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.